వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ సీజ్. సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వందలాదిగా చేరిన నాయకులు కార్యకర్తలు ఉద్రిక్తతతో సాగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా. నకిలీ మద్యం తయారీ కేసులో 8 మంది నిందితుల అరెస్టు. అల్లవరం మండలం కోమరిగిరి పట్టణంలో పోలీసుల వెల్లడి. పాస్టర్ శాలం రాజు అనుచరులు మహిళలపై చేసిన వ్యాఖ్యలు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించవాలని జాతీయ అధ్యక్షురాలు కమలకుమారి వెల్లడి. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదై అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కేంద్రంలో ఉద్రిక్తతో సాగిన ధర్నా. మామిడికాయల మార్కెట్ యార్డు వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వందలాదిగా చేరిన నాయకులు కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. చంద్రబాబు వస్తే రైతుకు శాపం, రైతులకు ఆత్మహత్య శరణ్యం, రైతుల పట్ల చంద్రబాబు శత్రువు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఒక చాక్లెట్ కొనాలంటే 5 రూపాయలు, కానీ తోతాపురి మామిడికి కిలోకి కేవలం 2 రూపాయలు మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. ఇది చాలా దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం 12 రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి, బుజ్జిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సిద్ధం పల్కి హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. గౌహతి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా వైఎస్ఆర్ వైసీపీ ఫ్యామిలీకి, ఇక్కడ ఉండే మా రైతు సోదరులందరికీ నమస్కారం చెప్తూ, ఈరోజు మేము ఎవరిని ఏదో చేయాలో ఏదో రాలేదు, కేవలము మా బాధ చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాము. మీరు జిల్లా వైజ్ ఎనీవేర్ కనుక్కోండి. నా భర్త స్వర్గీయ శ్రీ పూతలపట్టు సుబ్బారెడ్డి ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మర్ ఆఫ్ మ్యాంగో ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. టోటలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చెప్తాను. ఏం మా పరిస్థితి అంటే 10 లోళ్ళు కాయలు 2 రూపాయలతో మేము కింద పోసుకోలేక, రైతులు బాధలు పడి కింద పోయలేక 2 రూపాయలతో అమ్ముకున్నాం. అది కమిషన్లు పోయి, అవి పోయి, కూళ్ళు పోయి 1.5 కూడా మాకు రావట్లేదు. 1.5 రూపాయలు కూడా ఆ రైతులకు ఏమి, ఇంకా మేము ఏం చేయాలా? వేరే మార్గం మాకేముంది? ఈ ఏరియాలో ఈ క్లైమేట్కు, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఓన్లీ మ్యాంగో ఈజ్ ద well grown crop in this Chittoor district, especially Chittoor, Pootalapattu, Gangadhar Nellore, half of the Chittoor district. ఇంతకు ముందు ఏదో చెరుకు చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్సెప్ట్ మ్యాంగో మాకు అన్నం పెట్టే పంట ఇంకొకటి లేదు. దాన్నే నమ్ముకున్నాము. రైతుకు ఎవరు మేము భిక్షం ఎత్తుకోవడం లేదు, మేము కష్టపడుతున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారీ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసిన అమలాపురం ఎక్సైజ్ పోలీసులు 1065 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం, 6000 ఖాళీ బాటిల్స్, లేబుల్స్ స్వాధీనం. హైదరాబాద్ నుండి స్పిరిట్ తెచ్చి కెరామిల్ కలిపి ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్న మూట. ఒక్కో బాటిల్ 80 రూపాయల నుండి 120 రూపాయల వరకు విక్రయిస్తున్న మూట.
చింతపల్లి సోమశేఖర్, తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు, సన్ ఆఫ్ సత్యబాబు 20 ఏళ్ళు, ఇతను పేరూరు వాస్తవ్యుడే, పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు. మూడవ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ, చింతాడ గురువు వాస్తవ్యులు. నాలుగో వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న, సన్ ఆఫ్ వీర వెంకటరమణ, 30 సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది, చింతాడ గురువు, అమలాపురం మండలం అండి. నురుకుర్తి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ సత్యనారాయణ, కాజులూరు దుద్దుకూరు గ్రామస్తుడు. బొర్రా సత్యాప్పారావు, సన్ ఆఫ్ కొండలరావు, మాచవరం గ్రామస్తుడు, అంబాజీపేట మండలం. పీతాని వెంకట దుర్గ సింహాద్రి, తండ్రి బుచ్చయ్య, శెట్టిబాల్జ క్యాస్ట్, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం అండి. అలాగే తిరుమనాథం దుర్గారావు, తండ్రి వెంకటేశ్వరరావు, కొమరగిరిపట్నం. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీటితో పాటు ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. ఓకేనండి. వచ్చేటప్పటికి మనకి ఈ కొమరగిరిపట్నంలో అయితే జస్ట్ 2 days అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి. బట్ ఈ స్టాక్ అనేది మనకి పాల్కొల్లు నుంచి, మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాల్కొల్లు నుంచి బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాల్కొల్లు నుంచి వచ్చినాయి. సుమారు ఒక 1 month పైన అవుతుంది. పాలకొల్లు నుంచి వచ్చినప్పుడు ఏమైనా చెక్ పోస్ట్లో కానీ అక్కడ కూడా ట్రేస్ అవుట్ ఎప్పుడు అవ్వలేదండి మీకు? అలా ఎక్సైజ్ సంబంధించి చెక్ చేస్తూ ఉంటారు కదా? అవ్వలేదండి. ఇక్కడ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ లో, మాకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లో ఇక్కడే మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బ్యాక్వర్డ్ వెళ్ళేటప్పుడు మాకు పాలకొల్లు నుంచి సప్లై అవుతుందని తెలిసింది. పాలకొల్లు నుంచి సప్లై అయ్యి అది ఆగిపోయింది. తర్వాత వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. ఇక్కడ మిషన్ ఒకటే, పాలకొల్లో ఇంకొక మిషన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మీకు ఎక్కడైనా ఉన్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి, మేము డెఫినెట్ గా సీజ్ చేస్తాము. హైదరాబాద్ పాల్కొల్లు యట్ టు బి అరెస్టెడ్ అండి వాళ్ళు. పలనాడు జిల్లాలో పాలెంరాజు అనే వ్యక్తి మహిళపై చేసిన అవమానకరమైన, స్త్రీలను కించపరిచే, సాంస్కృతికంగా దూషణాత్మక వ్యాఖ్యలపై ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమున పాఠక్ను అనేక ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా ఛానల్స్ ద్వారా తన స్పందనను తెలియజేయుటకు పిలవగా, తనపై కూడా పాస్టర్ శాలెం రాజు అనుచరులు అత్యంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడంతో వ్యక్తిగతంగా తన పరువుకు తీవ్రమైన భంగం కలిగించడంతో పాటు, అలాగే శాలెం రాజు మహిళల పట్ల అత్యంత తీవ్రమైన అసభ్యకరమైన మాటలకు గాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసి విచారణ జరిపించవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహిళా అధ్యక్షురాలు కమలకుమారి మాట్లాడుతూ, ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని, తమ జాతీయ అధ్యక్షురాలు పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఉన్మాదులకు కఠిన శిక్ష పడాలని వారు కోరారు. నమస్తే అండి, నేను విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. నా పూర్తి పద్ధతిని మేడంకి నా పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాను. ఇది ఒక మతం గురించో దేని గురించో మాట్లాడింది కాదు, యావత్ స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడింది. స్త్రీలందరూ కూడాను, మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ కూడాను బజార్ మనుషులుగా మాట్లాడారు అతను. అది చాలా తప్పు విషయము. మరి స్త్రీలలో ఇంతవరకు చైతన్యం రావడం లేదు. స్త్రీలు అనేది ఇండివిజువల్ కాదు, ఒక తల్లి తన తల్లిని మాట్లాడింది అనేసి ప్రతి ఇంటి నుంచి తల్లి లేకుండా జన్మ అనేదే ఉండదు. ప్రతి తల్లి తండ్రి కలిగిన ప్రతి ఒక్కరూ కూడాను ముందుకు రావాల్సిన విషయం ఇది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని అమ్మవారు తన పప్పులో పువ్వులు ఇలా పెట్టుకుంది అని చెప్పేసి అమ్మవారిని వర్ణిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల పుట్టింది అని అంటే సాక్షాత్తు అమ్మవారే పుట్టినట్టుగా భావిస్తాం మనం అందరం కూడాను. అలాంటి తల్లిని అవమానించినప్పుడు ప్రపంచం అంతా కూడా ఏకమై ముందరకు రావాల్సిన విషయం ఇది. ఒక శాలం రాజు గారు మాట్లాడితే కిందన ఆయన అనుచరులందరూ కూడాను చాలా అసభ్యకరమైన పదజాలను ఉపయోగిస్తూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు మేలుకోవడం లేదు నాకైతే అర్థం కావడం లేదు. 50 లక్షల మంది ఉన్న వాళ్ళన్ని కామెంట్స్ పెడుతుంటే మన వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఎప్పుడు మెలకు వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు కూడా వీళ్ళు మెలుకోలేకపోతే ప్రతి ఒక్కరూ హిందూ స్త్రీల మీద, హిందూ స్త్రీ అని కాదు, ఒక స్త్రీ మీద ఇలాగ కామెంట్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కనుక ఆదిలో కనుక మనం దీన్ని ఖండించకపోతే తర్వాత ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాము. ఈ రోజున శాలం రాజు గారి మీద ఆయన అనుచరులు ఎవరైతే చాలా అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేస్తున్నాము. ఇది గ్లోబల్ గా వెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్త్రీని అవమానపరిచి మాట్లాడారో వాళ్ళు చరిత్రలో మిగిలిన ఇది ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు గత వారం రోజులుగా పైన కూడా మనం అందరం చూస్తున్నాం.
అనేక మీడియా మాధ్యమాల ద్వారా అటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో శాలం రాజు గారు అనే పాస్టర్ చిలకలూరుపేట, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వారు ఉన్నారు. వారు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళు అన్నట్టుగా, అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా బజారు సంబంధికులు అని చాలా చెప్పారు. మరి ఒక కథనంలాగా చెప్తూ అక్కడున్న వారి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని ఉద్దేశిస్తూ వారు ప్రబోధిస్తున్న మ్యాటర్ ఏంటి అంటే, మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అనే ఒక ప్రస్తావన చేసి కనీసం గత వారం రోజులకు పైగా మీడియా అంతా కూడా ఈ వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడారు, మహిళల మనోభావాలు దెబ్బతీశాడు, ఎంత దారుణమైన అసభ్యకరమైన డెరోగేటరీ లాంగ్వేజ్ మాట్లాడారు అని పదే అనేక చర్చా కార్యక్రమాల ద్వారా చర్చలు కూడా అనేక టీవీలు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మీ అన్ని ఛానల్స్ లో కూడా ఈ యొక్క ప్రసక్తి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ మనిషికి రవ్వంతైన రిపెంటెన్స్ లేదు, తను అన్నమాట కరెక్టే అనే ఒక నేపథ్యంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళల పట్ల వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉంది అనే దాని మీద. అలాగే ఈ యొక్క రిలీజియస్ ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రిలీజియస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళలను ఎంత చేటు అగౌరవపరుస్తున్నారు అని అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ పేడ్ బ్యాచ్ తో, వాళ్ళకి సంబంధించిన మనుషులతో కూడా అసభ్యకరమైన పదజాలంతో, కనీసం మీకు ఈరోజు మీడియా ముందు చెప్పలేని వ్యాఖ్యలతో, అలాంటి పోస్టర్లతో, మరి ఎవరైతే మేము వచ్చి మీడియా ఛానల్స్ లో మేము దీన్ని తప్పు అని ఖండించామో, మరి మా మీద కూడా ఇటువంటి చాలా అసభ్యకరమైన, అంటే నేను చెప్పలేని వాక్యాలలో కూడా వాళ్ళు మరి అన్ని ఛానల్స్ ఫోటోలు వేసేసి మీడియా, అంటే మనకి మీడియాకి ఎలాంటి హక్కు ఉంది, ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించే మీడియాని కూడా వాళ్ళు దూషిస్తూ మీడియాని తప్పుపడుతూ. శ్రీనివాసరావు కావేటి గారి కావేటి లా ఫామ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి. మాది ఇంటర్నేషనల్ లా ఫామ్, న్యూయార్క్ బేస్డ్. ఇది ఒక ప్రోబోనో ఆఫర్గా మా శ్రీనివాస్ సార్ చేయమని చెప్పారు. అందువల్ల మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మానుకొని మేడం గారు ఎంతో వారం రోజులు బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పూలు పెట్టుకున్న మహిళలందరూ ఒక బజారు సంబంధికులు అని చెప్పి ఆ శాలం రాజు గారు అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక విపరీతమైన వ్యాఖ్యానం అది. ఒక స్త్రీలని ఎంతో తీవ్రంగా కించపరిచేది అది. ఎంతో కాలంగా మహిళలు అణగదొక్కబడి ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఆఫ్ ఉమెన్ కూడా ఇది అగెన్స్ట్. ఆర్టికల్ 14కి వ్యతిరేకం, 15కి కూడా వ్యతిరేకం. అలా సమాజంలో స్త్రీలు ఎంతో అణగదొక్కబడి ఉన్నారు. అలా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక బజారు సంబంధికులు. అంటే ఇప్పుడు దారిన పోయే వాళ్ళు ఎవరైనా గుడి దగ్గర పూలు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఒక రకంతో ఉద్దేశం చూసి సమాజంలో క్రైమ్ని కూడా ప్రేరేపించే రకంగా కూడా వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మతాల మధ్య చుచ్చు పెట్టేలాగా కూడా ఉంది, జనాల మధ్య కొట్లాటలు పెట్టేలాగా, ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతాన్ని గొప్పగా చేసి చూపించి ఆ రకంగా వాళ్ళు తమ మతాల్లో ఈ కలెక్షన్లు, డొనేషన్లు, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసంగా కూడా వాళ్ళు చేసినట్లుంది. కానీ మత సామరస్యంగా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించాలన్నట్టు ఇది లేదు. ఇటువంటి వాళ్ళని ఆదిలోనే అణచివేయాలి, మొక్కలోనే తుంచేయాలి. లేకుంటే ఇంకా ఎక్కువ మంది అన్ని మతాల వాళ్ళు రకరకాలుగా ఇంకో మతాన్ని కించపరుస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు. రాజ్యాంగబద్ధంగా అందరూ బతకాలి, కలిసి జీవించాలి. ఈ ఉద్దేశంతో కావేటి లా తరపున మేడంకి మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఈమె ఎంతో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. స్త్రీల సమస్యల మీద, ఇతర సమస్యలన్నిటి మీద స్పందిస్తూ ఉన్నారు. హిందూ గ్లోబల్ ఫౌండేషన్కి మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇలా మహిళా కార్యకర్తగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్ల మా కావేటి శ్రీనివాసరావు గారు ఆమె చేసిన సేవల పట్ల ఇంప్రెస్ అయ్యి ఫ్రీగా చేద్దామని డిసైడ్ చేసి ఈరోజు మేము అన్ని పనులు మానుకొని దీనికోసంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని వచ్చాము. దీని మీద ఈయనతో పాటు ఇంకొక ఆయన కామెంట్ చేయడమే కాకుండా వీళ్ళకి కింద కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒకరు చెప్తే 100 మంది కామెంట్లు చేస్తున్నారు. అవి ఇంకా మరీ అబ్యూజివ్గా, ఘోరంగా ఉన్నాయి. ఇంకొక ఆయన ఆర్చిబిషప్ జోషువా అనేవారు మేడం పట్ల వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. మీడియాను కూడా కించపరుస్తున్నారు. అంటే ఒక మీడియా ఎవరైనా ఎత్తి చూపితే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకులు అన్నట్టుగా కించపరుస్తున్నారు. మళ్ళీ డిఫమేషన్ వేస్తామని వాళ్ళే డిఫమేషన్ చేసేసి మళ్ళీ మన మీద డిఫమేషన్ వేస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఈ జాషువా డోనియల్ ఆర్చ్ బిషప్ గారి మీద కూడా మేడం కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ కంప్లైంట్ కూడా మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సమర్పిస్తున్నాము. తర్వాత వివరాలు మీకు తెలియజేస్తాం. ధన్యవాదాలు. కాకినాడ సెజ్లో మూసివేసిన లైఫ్ ఇన్ పెన్సిలిన్ సంస్థలో ఉత్పత్తి ప్రారంభించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నెలలుగా దీన్ని మూసివేశారని, దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న 2500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డున పడ్డ కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని, ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు కార్మికుల భద్రతకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా, రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్లు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని, ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, 1990s మన ఇండియాలో 5 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి మిత్రులారా. అదేంటంటే అలింపిక్, హిందుస్థాన్ ఏరోబయాటిక్స్ లిమిటెడ్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాభాయ్ కెమికల్స్ లిమిటెడ్, అలింపిక్ అని, టోరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి 5 కంపెనీలు పెనిసిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి. కానీ చైనా సడన్ గా మార్కెట్లోకి రావడంతో, చీపర్గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి. ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మనం మొదలుపెట్టిన తర్వాత మనకి ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయి స్క్రాప్కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దరిదాపు 30 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ తెలుసు, కోవిడ్-19లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట. దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇండియాలో లేదు. పూర్తిగా వరల్డ్ నెంబర్ 1 చైనా మీదే డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం 30 years క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని మళ్ళీ మన కాకినాడ SEZలో 2400 కోట్ల రూపాయలతో మరి మన SEZలో స్థాపించడం జరిగింది. మిత్రులారా, మీకు ఐడియా మైలార్దేవుపల్లి లక్ష్మీగూడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బావిలో పడ్డ 5 ఏండ్ల బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. 12 గంటలుగా సహాయక బృందాలు శ్రమించాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మంగళవారం మధ్యాహ్నం 5 ఏళ్ల ప్రిన్స్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. బావిలో ఉన్న నీటిని తోడి బుల్డోజర్తో బావిని తవ్వి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు. తమ గారాల పట్టి ఇక లేడనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించినట్లు ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. ప్రభుత్వ భూమి అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయని, పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాలా అభివృద్ధి చేసి భూ నిర్వాసితులకు పరిహారంగా అందించాలి అని, ఇప్పటి వరకు 70 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టాదారులు ఒప్పుకున్నట్లు, మిగతా వారితో చర్యలు జరిపి ఒప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అది MFL ఏ ఇయర్ నుంచి MFLది మనం 3,50,000
మీరు వర్కౌట్ చేసి కట్టు నాకు అది బై టుమారో కల్లా చేస్తాను. ఎక్కడ హెల్త్ వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి ఆ టీసీఎంలో అవి కూడా కొంచెం మాట్లాడుతారు ప్రైవేట్ వాళ్ళు కట్టించారు. మీకు ఎంత టూ లైన్ అవుతుంది కొంచెం సింగిల్ లైన్ దాని తర్వాత మళ్ళీ 1.5 చేసింది సార్. గోలపాడు దగ్గర ఎగ్జామ్ దగ్గర ఇప్పుడు ఒక ఆర్టీఆర్ దాని మీద విజయగడ 4 కిలోమీటర్ సార్. ఇంకో షీట్లో 4 నుంచి 8.5. ఇప్పుడు ఇది డిస్టెన్స్ 4 కిలోమీటర్. ఇది ఇక్కడ 5 6 కిలోమీటర్లో అది సార్ కన్స్ట్రక్షన్ అటువైపు ప్లాట్స్ ఏది అది మన కాంపెన్సేషన్ అమౌంట్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది. ఇక్కడే పురం ఖమ్మం రెవెన్యూలోనే ఎక్కువ స్ట్రక్చర్స్ అట్లీస్ట్ ఓకే కెనాల్ సార్. సో ఇది పోలేపల్లి నడిచేదంతా మనం లేఅవుట్ చేసేది మన ఆక్యుపై చేసి 2008లో 125 మనం లేఅవుట్ చేస్తాం. ఇదంతా లేఅవుట్ మన కూడా ఫౌండేషన్ చేసేది ఇక్కడే కాదు బ్యాలెన్స్ ల్యాండ్ 4 ఎకరాస్ 2 ఎకరాస్ సాయంత్రం మాట్లాడి బైపాస్ రోడ్ కూడా డబుల్ రోడ్ అవుతుంది సార్ ఇక్కడ వరకు డబుల్ లైన్ రోడ్ చేసి సో అక్కడ నుంచి కనెక్టివిటీ డైరెక్ట్ పూర అమరావతి కూడా అక్కడ స్టాల్ వేసి బోత్ సైడ్ పెంచడానికి అడిగారు. సో అది మనకు కొద్దిగా ల్యాండ్ అటు సైడ్ దానివైపు ఇప్పుడు మనం ఇక్కడ ఉండే వాళ్ళని రీహాబిలిటేషన్ మనమే చేస్తున్నాం. అన్ని మనమే లైట్స్ బోర్డ్స్ మ్యాక్సిమం బిల్డింగ్ రావట్లేదు. ఇది లోనికి వెళ్తుంది సార్ పైన కింద గ్రౌండ్లో ఏం లేదు జస్ట్ స్టోన్ అంతే. పాయింట్స్ మన పైన ఓన్లీ దాదాపు 200 మీటర్స్ రెడీ ఉంది. చేసేసి 200 రెడీ అవుతుంది. 600 ఎకరాస్ ప్లాన్ మినిస్టర్ గారు స్వయంగా చూసింది సార్ పెడస్టాల్. అంటే మేము మ్యాప్లో మీకు బొమ్మ చూపిస్తామనంటే లేదు, నేను పెడస్టాల్ని స్వయంగా చూడాలి అని అన్నట్టు. నోటీస్ అది తయారు చేసేసి వాళ్ళకి మనం నెగోషియేషన్ చేసేస్తే మనం క్లియర్ అవుతుంది సార్. ఇది కూడా విలేజ్కి పోలేపల్లి విలేజ్కి ఇదంతా ఇక్కడ వస్తుందా చేస్తే మనకి ఇంకా మంచిగా వస్తుంది. నీట్ కూడా లేదు సార్, మనం ఆక్యుపై చేసుకుంటాం. సార్ మంత్రి గారు ఏంటంటే వీళ్ళ ఉపాధి కోసం ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, వీళ్ళకి ఉపాధి కలిగింది. ఇక్కడ గ్రీన్ నిజంగా గ్రీన్ అందరు ఇక్కడ ఉన్నారంటే ఏదైనా పనికి మనం చేస్తా. బట్ ఎట్ ద సేమ్ టైం మన అది ఇంపార్టెంట్. అది వేరు మన నెగోషియేషన్ రెవెన్యూ. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కలిసి దర్శనం చేసుకున్నారు. పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి వేర్వేరుగా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకుల వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివానంద గారు వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ సీజ్. సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వందలాదిగా చేరిన నాయకులు కార్యకర్తలు ఉద్రిక్తతతో సాగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా. నకిలీ మద్యం తయారీ కేసులో 8 మంది నిందితుల అరెస్టు. అల్లవరం మండలం కోమరిగిరి పట్టణంలో పోలీసుల వెల్లడి. పాస్టర్ శాలం రాజు అనుచరులు మహిళలపై చేసిన వ్యాఖ్యలు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించవాలని జాతీయ అధ్యక్షురాలు కమలకుమారి వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్ తెలుగు.